Hello everyone, welcome to B Sister Circle, Karimnagar. So now we are discussing about sound, ధ్వని. సో ధ్వని గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాం? అకౌస్టిక్స్ అంటాం. సో ద స్టడీ ఆఫ్ సౌండ్ ఈజ్ నోన్ యాజ్ అకౌస్టిక్స్. మనకు సౌండ్స్ అనేటివి 3 టైప్స్ ఉంటాయి. సో సౌండ్స్ ఆర్ 3 టైప్స్. ఒకటి వచ్చేసి సో మనం వినే విధానాన్ని బట్టి సౌండ్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్, సెకండ్ సోనిక్ సౌండ్స్, థర్డ్ వచ్చేసి అల్ట్రాసోనిక్ సౌండ్స్. సో పరశ్రావ్య, శ్రావ్య, అతిధ్వని. సో ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీని మనం హెర్ట్జ్ అనే దాంట్లో కొలుస్తాం. హెర్ట్జ్ అనేది ఒక సైంటిస్ట్ నేమ్. సో ఒక సెకండ్ కాలంలో సౌండ్ పోయే డిస్టెన్స్ ను హెర్ట్జ్ అని అంటాం, లేదా పౌనపుణ్యము అని అంటాం. అయితే ఈ పౌనపుణ్యాన్ని బట్టి మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఏంటిది? 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉంటే వాటిని మనం ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటాం. నెక్స్ట్ 20 నుంచి 20,000 హెర్ట్జ్ మధ్య ఉంటే వాటిని సోనిక్ సౌండ్స్ అంటాం. 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉంటే వాటిని అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటాం, అతిధ్వనులు అంటాం. అంటే మనం వినే సౌండ్స్ ఇక్కడ సోనిక్ సౌండ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు మానవుడు అని చెప్తాం. ఓకే. నెక్స్ట్ 20 కంటే తక్కువ ఉండేటి పరశ్రావ్య. పర అంటే వేరేటి ఉంటాయి. ఏంటి? డొమెస్టిక్ ఎనిమల్స్ అంటాం. డొమెస్టిక్ అంటే సో పెంపుడు జంతువులు, కుక్క, పిల్లి, ఆవు. మన విలేజ్ ఏంటంటే అవి వింటాయి. సో మనం వినడానికి ఎక్కువగా ఇబ్బంది పడితే వాటిని అతిధ్వనులు లేదా కఠోర ధ్వనులు అంటాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు బ్యాట్స్ అండ్ ఓవెల్స్, గబ్బిలాలు, గుడ్లగూపలు అని అంటాం. ఇవి అతిధ్వనులు ఉత్పత్తి చేస్తాయి. అయితే ఒక ఎగ్జాంపుల్ కుక్క అనేది మూడింటికి ఎగ్జాంపుల్ అవుతుంది. అది 50,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉండే అల్ట్రా సౌండ్స్ ను అది వినగలదు, విడుదల చేయదు కానీ కేవలం వినగలదు. ఇవి మనకు సౌండ్స్ అండ్ టైప్స్.